హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, ఈవీఎంల గుట్టు రట్టు అండి. ప్రమాణ స్వీకారం నిలుపుదల. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మడకశిర శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో అధికారులు ఈవీఎంనే మార్చేశారు. ఇందులోనూ ఓట్ల తప్పుల తడాఖా అయితే చూపించాయి. ఓట్లలో తేడా ఉండడంతో పాటు వైసీపీ అభ్యర్థి అభ్యంతరం చెప్పారు. చివరకు ఈవీఎం పార్లమెంటు నియోజకవర్గంది అని తేలడంతో అందరూ నివ్వెరపోయారు. సో దీంతో అధికారులు వీవీప్యాట్ స్లిప్పులను తెచ్చి లెక్కించారు. ఇది బయటపడిన సంఘటన మాత్రమే. సో బయటకు రాని ఇలాంటి ఈవీఎం మార్పిడి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని జరిగి ఉంటాయన్న అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. మంగళవారం మడకశిర అసెంబ్లీ హిందూపురం ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపు హిందూపురం బిట్ కళాశాలలో జరిగింది. ఒక గదిలో లోక్సభ ఓట్లు, పక్క గదిలోనే అసెంబ్లీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపులు చేపట్టారు. మడకశిర నియోజకవర్గం రోళ్ల మండలంలో పిల్లిగుండ్లలో 131వ పోలింగ్ బూత్ పార్లమెంటు ఓట్ల ఈవీఎంను అధికారులు అసెంబ్లీ ఓట్లు లెక్కిస్తున్న టేబుల్ వద్దకు తీసుకొని వచ్చారు. ఇందులో బీఎస్పీ అభ్యర్థికి 414గా, అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 5 ఓట్లు అంటే 5 ఓట్లుగా, టీడీపీ అభ్యర్థికి 349 ఓట్లు వచ్చినట్లు చూపించింది. వైఎస్ఆర్సీపీ బలం ఉన్న గ్రామంలో ఓట్లు మరీ ఇంత తక్కువ రావడం పైన అనుమానం వచ్చిన రోళ్ల జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన ఈరా లక్కప్ప ద్వారా ఆర్ఓకు అయితే ఫిర్యాదు చేయించారు. దీన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి చివరిలో పరిష్కారం చూపిస్తామని అయితే ఆర్ఓ చెప్పారు. కౌంటింగ్ చివరిలో టీడీపీ 285 ఓట్ల ఆధిక్యం వచ్చింది. దీంతో పక్కన పెట్టిన ఈవీఎం సంగతి తేల్చాలి అంటూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లక్కప్ప పట్టుబట్టారు. దీంతో ఆ ఈవీఎంను అధికారులు పరిశీలించగా పార్లమెంటుకు సంబంధించిందిగా ఆ ఈవీఎం తేలింది. సో తప్పును గుర్తించిన అధికారులు తీరిగ్గా ఆ పోలింగ్ బూత్కు సంబంధించి అసెంబ్లీ ఈవీఎంను తీసుకొని వచ్చారు. అది అసలు ఓపెనే కాలేదు. దీనిపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తీవ్ర అభ్యంతరాలు చెప్పడంతో చివరకు వీవీప్యాట్ల స్లిప్లను తీసుకొని వచ్చి లెక్కించారు. అందులో టీడీపీకి సంబంధించి 349 ఓట్లు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి 414 ఓట్లు అయితే వచ్చాయి. చివరకు స్వల్ప ఆధిక్యంతో టీడీపీ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఒకవేళ ఈవీఎం మారిన సంగతి కనుక బయటికి రాకుండా ఉంటే, పార్లమెంటు ఈవీఎం ఓట్లనే లెక్కించి ఉంటే, అక్కడ పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 414 ఓట్లకు బదులుగా కేవలం 5 ఓట్లే వచ్చి ఉండేవి. దీంతో పకడ్బందీగా జరగాల్సిన ఓట్ల లెక్కింపులో ఈవీఎం మారిపోవడంపై పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పైగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పట్టుబట్టిన తర్వాత అసెంబ్లీ ఈవీఎంని తీసుకొని వచ్చారట. అది కూడా ఓపెన్ కాకపోవడం పలు అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుందని అయితే చెప్తున్నారు. సో ఇలా ఈవీఎం మారిన సంఘటన ఒక్కటే బయటపడింది. ఎవరికి తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని ఈవీఎంలు మారిపోయి వాటిలో ఎన్ని లెక్కలు తేడా ఉన్నాయి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని చెప్తున్నారు. సో ఈవీఎం మారిపోవడం వల్ల అసెంబ్లీ ఈవీఎం తెలుసుకోపోవడంపై ఈసీని ఆశ్రయిస్తామని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన లక్కప్ప చెప్పారు. ఇలా ఈవీఎంలపై అనుమానం ఉన్న అభ్యర్థులు వారంలోగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఏ అభ్యర్థి నుంచి అయినా ఫిర్యాదు వస్తే 5% వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలి. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చి ఉంది. సో ఈ ఎన్నికల్లో ఆది నుంచే పలు వివాదాస్పద అంశాలు చోటు చేసుకోవడం, ఇప్పుడు మడకశిర గ్రామంలో ఈవీఎంనే మార్చేసిన తీరుతో ఓట్ల లెక్కింపులపైన పలు అనుమానాలు ఉన్న అభ్యర్థులు అయితే ఈసీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు.